వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. ఫిబ్రవరి 11వ తారీఖు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఈ రోజున మాఘమాసం బహుళపక్షం నవమి తిథి పగలు 9:59 వరకు ఉన్నది. బుధవారం అనురాధ నక్షత్రం పగలు 10:51 వరకు ఉన్నది. వ్యాఘాత యోగం రాత్రి తెల్లవారితే 2:27 వరకు. గరిజ కరణం పగలు 9:59 వరకు. వణిజ కరణం రాత్రి 11:13 వరకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 5:07 నుంచి 6:54 వరకు ఉన్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:59 లాగైతే 12:45 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి తెల్లవారితే 3:51 నుంచి 5:38 వరకు ఉన్నది. సూర్యోదయం ఇవాళ రోజున విజయవాడ ప్రాంతానికి 6:39, సూర్య అస్తమయం 6:05 జరుగుతున్నది. ఇవాళ రోజున గ్రహ సంచారం రీత్యా చూస్తే కనుక శుభ సమయం మనకి ఉదయం 9:50 మంచి కార్యానుకూలత ఉన్నది. ఏవైనా టెండర్స్ వేసుకోవాలన్నా, నిత్యావసరాలకు సంబంధించిన పనులు చేసుకోవాలన్నా కూడా. ఇక గ్రహ సంచారం మనం పరిశీలిస్తే మిథున రాశిలో గురుడు వక్రించి సంచరిస్తూ ఉన్నారు. సింహంలో కేతువు, అట్లాగే వృశ్చికంలో చంద్రుడు, మకరంలో రవి కుజులు, కుంభంలో బుధ శుక్ర రాహువులు, మీనంలో శని సంచారం జరుగుతూ ఉన్నది. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇవాళ రోజున అష్టమంలో అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల ప్రతికూలతలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. పనుల్లో ఆటంకాలు, ఆరోగ్యం బాగా సహకరించకపోవటం, తరచూ శారీరక అలసట, నీరసానికి గురవటం అనేది కనిపిస్తున్నది. అయినప్పటికీ కూడా అధైర్యపడకుండా, నిరుత్సాహపడకుండా పట్టుదలతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. మంచి లాభాలు చూస్తారు. వ్యాపార విషయాలు అట్లాగే ఉద్యోగ సంబంధిత అంశాలన్నీ కూడా బాగుంటాయి. కాలయాపన చేయకుండా సకాలంలో పనులు పూర్తి చేస్తూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, ఆర్థిక స్థితిగతులన్నీ బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ప్రయాణాలు చాలా సానుకూలంగా, ఆర్థిక లాభంగా ఉంటాయి. వ్యాపార నిమిత్తంగా చేసే ప్రయత్నాల్లో కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉండటం, మిత్రుల యొక్క సహాయంతో, బంధువర్గం యొక్క సహకారంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ఉంటారు. ద్వితీయంలో ఉన్నటువంటి గురు సంచారం వల్ల కుటుంబం, బంధువర్గం నుండి కూడా పూర్తి స్థాయిలో సహకారం లభిస్తూ ఉంటుంది. దశమంలో బుధ శుక్ర రాహువులు ఉద్యోగం, వృత్తి నిమిత్తంగా ఏదైనా తప్పుడు దోవలో ప్రయాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పటికప్పుడు జాగ్రత్తగా మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండటం, మనం సన్మార్గంలో ఉన్నామా లేదా, సరైనటువంటి పనిని సిన్సియర్గా చేస్తున్నామా లేదా అని అప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం, అష్టమంలో రవికుజుల యొక్క సంచారం వల్ల శత్రుబాధల నుండి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు అన్నీ బాగుంటాయి. కానీ ఆరోగ్య విషయంలో మటుకు బహుజాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని హాస్పిటలైజ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అష్టమంలోనే రవికుజులు ఉండటం, జన్మంలో గురు సంచారం ఉండటం వల్ల బాగా మానసిక ఒత్తిడి వల్ల శారీరక రుగ్మతలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పంచమంలో చంద్ర సంచారం, అట్లాగే సప్తమంలో రవికుజుల సంచారం, ఈ రెండు కూడా చాలా ప్రతికూల వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ఖర్చులు బాగా పెరగడం, దాంపత్య జీవితంలో వైక్లభ్యాలు, ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉండడం, తరచూ వాగ్వివాదాలు ఏర్పడుతూ ఉండడం, వినయంగా వినమ్రతతో కొంచెం తగ్గి ఉండడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు అనేది గ్రహించండి. కుటుంబ సమస్యల్ని పెద్దవి చేసుకోకండి. మితభాషణతో వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకోవడం వల్ల మీకు మంచి మేలే జరుగుతూ ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్ర సంచారం, అట్లాగే ఈ యొక్క సప్తమంలో ఉన్న బుధ శుక్ర రాహుల యొక్క సంచారం ప్రతికూలంగా ఉంటూ ఉన్నది.
పట్టుదలతో మొండిగా పనులు పూర్తి చేయాలనుకుంటూ ఉంటారు. కానీ దానికి సరైనటువంటి ప్రజ్ఞ, నేర్పు, ఓర్పు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ యొక్క పనితీరు ఇతరులకి కొంత అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. అట్లాగే ఇతరులకు కొంత చికాకును కూడా కలిగిస్తూ ఉంటుంది. సరైన కంఫర్ట్ జోన్‌లో మీతో ఉండలేరు. మొరటు స్వభావాన్ని కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి. బాగా పట్టుదల ఉంది కదా! మనం ఏదైనా చేసేయగలం అనే మూర్ఖత్వపు లక్షణం లేకుండా, చేయాల్సిన పనికి ఎటువంటి యంత్రాంగం, మంత్రాంగం కావాలి, దానికి ఎటువంటి ఆలోచన తీరు కావాలి, ఎటువంటి స్కిల్స్ మనం అప్‌డేట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా గ్రహించి పనులు చేస్తే అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం, దశమంలో గురు సంచారం వల్ల వృత్తిలో ఏదైనా సమస్యలు, చిన్న చితక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సౌఖ్యాన్ని లభితే ధన విజయ సౌఖ్యాన్ని లభితే తృతీయంలో చంద్రుడి సంచారం ఆర్థిక స్థితిగతుల్లో బాగుంటాయి. అనుకున్న పనుల్లో లక్ష్య సాధన చేయగలుగుతూ ఉంటారు. సౌఖ్యం, ఆనందంతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి భాగ్యంలో గురు సంచారం, ద్వితీయంలో చంద్ర సంచారం కొంత మిశ్రమ వాతావరణం సూచిస్తూ ఉన్నాం. పెద్దల నుంచి పూర్తి స్థాయిలో అనుకూలత, సహకారం బాగా కనిపిస్తూ ఉన్నది. కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా అధైర్యపడకుండా పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. పంచమంలో శుక్ర సంచారం, లాభంలో కేతువు, షష్టంలో శని సంచారం వల్ల రుణ సమస్యల వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు. ఏదైనా అఫీషియల్‌గా పనుల మీద లోన్స్ తీసుకున్నప్పటికీ కూడా వాటిని సకాలంలో ఎప్పటికప్పుడు వాటికి కట్టాల్సిన ఈఎంఐలు కూడా కడుతూ ఉంటారు. ఆర్థిక ప్రణాళికల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సుఖ సంతోషాలతో కాలయాపన చేస్తూ ఉంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురుడు, జన్మంలో చంద్ర సంచారం. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. సకాలంలో భోజనాలు చేస్తారు. బంధువర్గం యొక్క సహకారం లభిస్తూ ఉంటుంది. తోబుట్టువుల యొక్క సహకారం కూడా లభిస్తూ ఉంటుంది. తృతీయంలో రవికుజుల యొక్క సంచారం. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు శుభవార్తలు వింటారు. పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కి. అట్లాగే తృతీయంలోనే రవికుజుల సంచారం చేత పట్టుదల, పరాక్రమం కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. మంచి సర్కిల్ ఏర్పడుతుంది. కెరీర్‌కి సంబంధించి ఒక మంచి ప్రణాళిక బేస్ వేసుకోవడానికి ఇది మంచి సదవకాశంగా కూడా మీరు భావించవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి సప్తమంలో గురు సంచారం, తృతీయంలో శుక్ర, రాహువులు, బుధ యొక్క సంచారం వల్ల మీకు కొంత ప్రతికూలత, కొంత అనుకూలత అనేది కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయాల్లో బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మెడికల్ ఎక్స్‌పెన్సెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ లేని వారు బాగా చికాకులు ఇబ్బందులు పడుతూ ఉండటం, రుణాలు చేయవలసి రావడం, సర్జరీలు, శస్త్రచికిత్సల నిమిత్తంగా వంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి షష్టంలో గురుడు, లాభంలో చంద్ర సంచారం, వృత్తి విషయాదులన్నీ కూడా బాగుంటాయి. వృత్తిలో రాణింపు బాగా కనిపిస్తున్నది. కీర్తి, పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే జన్మంలో రవికుజుల వల్ల ఆవేశపూరిత నిర్ణయాలతో కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనస్పర్ధలు బాగా పెరుగుతూ ఉంటాయి. ద్వితీయంలో శుక్రబుధుల యొక్క సంచారం వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తుంటారు. వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ సఫలీకృతం అవుతాయి. సకాలంలో వ్యాపార లక్ష్యాలన్నీ కూడా సాధించడం, మీ యొక్క ఆర్థిక ప్రణాళికలు, ఆర్థికంగా ఉన్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా నెరవేర్చుకునే ప్రజ్ఞ, పరిస్థితి, పాఠవాలన్నీ కూడా మీరు ప్రదర్శిస్తూ ఉంటారు. మంచి ప్రశాంతతతో కాలాన్ని కాలక్షేపం చేస్తూ ఉంటారు. తృతీయంలో శని సంచారం ఉన్నది. తోబుట్టువులతో ఉన్నటువంటి విషయాల్లో ఏదైనా కొంత కాలయాపన ఆలస్యం అయినప్పటికీ కూడా అవన్నీ కూడా సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. తోబుట్టువుల సహకారం లభిస్తూ ఉంటుంది. తృతీయంలో శని సంచారం వల్ల వృత్తిలో, ఉద్యోగంలో ఊహించినటువంటి కొన్ని మంచి మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సదావకాశాలు వస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, అట్లాగే దశమంలో చంద్ర సంచారం, ఈ రెండు కూడా అనుకూలతను సూచిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో మంచి కార్యానుకూలత బాగా ఉన్నది. అట్లాగే సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆర్థిక విషయాలు, కుటుంబ జీవనానికి సంబంధించినటువంటి విషయాలు, వీటిలన్నిటికీ సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మంలో శని సంచారం, భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ప్రశాంతత కొంచెం లోపిస్తూ ఉంటుంది. ఆర్థిక విషయాలలో కొన్ని స్వల్ప ఇబ్బందులు, చికాకులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా పరిష్కరించుకుంటూ ఉంటారు. అయితే కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ జన్మంలో శని వల్ల శనై అంటే మందగమనంతో ఉంటుంది ఏ పని చేసినా.
అయ్యో మనం ఇవాళ ఒక లక్ష్యం అనుకున్నాం ఇవాళ పూర్తవలేదా నిరాశ చెందక్కర్లా. కొంత ఆలస్యం అవుతుంది కానీ చేసే పనిని పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు డిలే అయినప్పటికీ కూడా. అట్లాగే లాభంలో రవికుజులు ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మంచిగా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, లాభాలు వస్తూ ఉంటాయి, పట్టుదలతో పని పూర్తి చేస్తూ ఉంటారు. ఈ వ్యయంలో రాహు వల్ల మటుకు కొంత విఘ్నాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంత మటుకు సెలవు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.